హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే ఇస్రోకి సంబంధించి ఎస్ఏసి అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 సో 7 పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయి. నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందండి. ఇక్కడ సంబంధించి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అనేది ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అసిస్టెంట్ అండి. మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో అసిస్టెంట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. సో దీంట్లో 7 పోస్టుల వివరాలు, విద్యా అర్హత, ఎంపిక విధానం, పరీక్ష నమూనా, సిలబస్, జీతం, పే స్కేలు, సో ఎలా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నీ కూడా ఒకసారి చూద్దాం. పోస్టులు ఏంటంటే పోస్ట్ నేమ్ అసిస్టెంట్, వేకెన్సీస్ 7 ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ చూసుకుంటే సెప్టెంబర్ 12, 2025. దరఖాస్తు చివరి తేదీ 2025 అక్టోబర్ 2 అండి. అక్టోబర్ 2తో ఆఖరి తేదీగా మనకి ఇవ్వడం జరిగింది. సాయంకాలం 5 గంటల వరకు కూడా టైం ఇచ్చారు. ఆన్లైన్ ఫీజు చెల్లింపు కూడా అక్టోబర్ 2 తారీఖు లాస్ట్. ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది ప్రజెంట్ అయితే మనకి ఇవ్వలేదు. ఏజ్ లిమిట్ చూసుకుంటే స్టార్ట్ 18 ఇయర్స్ నిండాలండి. ఏజ్ మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 28 ఇయర్స్. ఒకసారి రిలాక్సేషన్ చూసుకుంటే బీసీకి కానీ ఓబీసీ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకి ఎటువంటి రిలాక్సేషన్ ఉందో ఒకసారి చూద్దాం. మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 ఇయర్స్. అది మనకి 2025 అక్టోబర్ 2 తారీఖు వరకు ఇచ్చారండి ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్. ఒకసారి రిలాక్సేషన్ చూసుకుంటే ఓబీసీ వరకంటూ 3 ఇయర్స్ ఇచ్చారండి, అంటే 31 ఇయర్స్, 28 + 3 ఇయర్స్. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఎక్సెంప్షన్ ఇచ్చారండి. పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 10 ఇయర్స్ ఇచ్చారు. ఒకసారి మన వాడి యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎస్ఏసి అసిస్టెంట్కి ఏదైనా డిగ్రీ, ఎనీ డిగ్రీ అండి, 60% మార్క్స్ ఉండాలి, ప్లస్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఎలా ఎంపిక విధానం చూసుకుంటే 4 స్టేజ్ల్లో ఈ యొక్క ఇది జరుగుతుందండి ఎగ్జామ్ అనేది. చూసుకుంటే మనకి స్టేజ్ 1లో చూసుకుంటే సిబిటి వ్రాత పరీక్ష అని ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పూర్తిగా. నెక్స్ట్ స్టేజ్ 2లో చూసుకుంటే స్కిల్ టెస్ట్ జరుగుతుంది, అంటే దీనికి సంబంధించినంత వరకు స్కిల్స్ అనేవి టెస్ట్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. స్టేజ్ 4లో చూసుకుంటే మెడికల్ పరీక్ష. సో మనకి ఈ 4 విధాలుగా అనేది ఎంపిక విధానం అనేది జరుగుతుందండి. ప్రాసెస్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 స్టేజ్లో జరుగుతుంది. మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఒకసారి మొత్తం టైం డ్యూరేషన్ అనేది 120 మినిట్స్ అండి. టోటల్ 200 మార్క్స్కి 200 మార్క్స్, 200 క్వశ్చన్స్. టైం అనేది 1 మినిట్ కన్నా తక్కువగా ఉంది. సో టోటల్ టైం చూసుకుంటే మనకి 2 అవర్స్ వస్తుందండి, అంటే 200 బిట్స్కి 2 అవర్స్ 120 మినిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 1/4 ఉంది, అంటే 4 మార్కులకి 1 మార్క్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. ఒకసారి మన శాలరీ విషయానికి వస్తే ఇస్రో అసిస్టెంట్ పే స్కేల్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ లెవెల్ 4 పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. బేసిక్ పే అనేది 25,500 రూపాయల నుంచి 81,100 అండి. ఇది 7th పిఆర్సీ ప్రకారం ఉంది. లెవెల్ 4 బేసిక్ పే అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ అభ్యర్థులకు, ఓబీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు అనేది ఫీజు అని ఉందండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిమేల్ అభ్యర్థులకు 400 రూపీస్ వరకు ఫీజు అనేది ఉంది. రీఫండ్ చూసుకుంటే రీఫండ్ ఆఫ్టర్ అపేరింగ్ సిబిటి ఎగ్జామ్. మనకి కంప్యూటర్ బేస్డ్ మొదటి స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది అవుతుంది కదా, ఆ ఎగ్జామ్ అయినప్పుడు మనకి ఎగ్జామ్ అయిపోయాక రీఫండ్ అనేది చేయబడుతుందండి అప్లికేషన్ ఫీజు అనేది. జనరల్, ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులకు అయితే 400 రూపీస్. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, నెక్స్ట్ ఫిమేల్ అభ్యర్థులుగా చూసుకుంటే
400 రూపీస్. ఇదన్నీ కూడా మనకి CBT ఎగ్జామ్ పరీక్ష రాసిన తర్వాత ఈ అమౌంట్ అనేది రీఫండ్ చేయబడుతుందండి. మనం ఏదైతే ఆన్లైన్ చేస్తామో, ఆన్లైన్ చేసేటప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తామో ఆ బ్యాంక్ అకౌంట్కి అనేది రీఫండ్ అనేది అమౌంట్ చేయబడుతుంది. మనం ఒకసారి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మొత్తం 2